జలరాక్షసుడు అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒకానొక దూరదేశంలో ఒక సరస్సుకు సమీపంలో ఒక కుటీరంలో ఒక పేద కాపు ఉండేవాడు. ఆ కాపుకు ముగ్గురు కొడుకులు. తల్లి తండ్రి పోయాక పెద్దవాళ్ళిద్దరూ ఏకమై ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఒడుచుకున్నారు. ఈ ఇల్లు నాది అన్నాడు పెద్దవాడు. ఇంట్లో సామానంతా నాది అన్నాడు రెండోవాడు. మరి నా మాట అన్నాడు మూడోవాడు. నీకా ఇల్లు ఇంట్లో సామాను పోగా ఏముంటే అది నీదే, వెతికి తీసుకో అన్నారు అన్నలు. మూడోవాడు ఇల్లంతా వెతికి ఒక మూల పడి ఉన్న తాటి చుట్ట సంపాదించాడు. దాన్ని వాడు తీసుకోవచ్చునని అన్నలు అనుమతించారు. ఆ తాడు భుజాన వేసుకుని కాపు కొడుకు సరస్సు తీరానికి వెళ్ళాడు. వాడక్కడ నీటి ఒడ్డున్నే పెరిగే ఒక చెట్టు నానుకొని కూర్చుని తనకు బతుకు తెరువు ఏమిటా అని ఆలోచిస్తుండగా అంత దూరాన ఒక ఉడత కనిపించింది. తన వద్ద ఉన్న తాడుతో ఉచ్చులు పన్ని రకరకాల జంతువులను పట్టుకొని వాటి చర్మాలు అమ్మి బతకవచ్చునని వాడికి తోచింది. వాడు వెంటనే ఉచ్చు పన్ని ఉడతను పట్టుకున్నాడు. అయితే తీరా పట్టుకున్నాక వాడికి దానిని చంపబుద్ధి కాలేదు. అందుచేత ఒక చెక్కల గూడు చేసి వాడు ఉడతను అందులో పెట్టాడు. అలాగే వాడు ఒక కుందేలును కూడా ఉచ్చుల సహాయంతో పట్టుకుని దాన్ని కూడా చెక్కల గూడులో పెట్టేశాడు. వాడు ఆ సరస్సు ఒడ్డునే మకాం పెట్టి తన తాడుకు చిన్న ఉచ్చులు, పెద్ద ఉచ్చులు, ఇంకా పెద్ద ఉచ్చులు అమర్చసాగాడు. వాడు చూస్తూ ఉండగానే ఒక పెద్ద ఎలుగుబంటి వాడికి కొంచెం దూరంగా ఉన్న గుహలో ప్రవేశించింది. కాపు కొడుకు అలా ఉచ్చులు అమర్చుతూ ఉండగా నీటి లోపల గలగల శబ్దం వినిపించింది. వాడు తల ఎత్తి చూసేసరికి నీటిలో నుంచి సగం పైకి వచ్చిన ఒక కుర్రవాడు ఒక రాయి పట్టుకొని దాని మీదుగా తనకేసి చూస్తుండడం కనిపించింది. ఆ సరస్సు అడుగున ఒక జల రాక్షసుడున్నాడు. వాడెప్పుడూ నీరు విడిచి బయటికి రాడు. కాని ఎవరైనా సరస్సు సమీపానికి వస్తే తన మాయోపాయాల చేత వారిని నీటిలోకి వచ్చేలాగు చేసి లోపలికి ఈడ్చేస్తాడు. వాడు ఎందరో ప్రయాణికులను ఆ విధంగా చంపేసి అంతులేని బంగారం చేర్చిపెట్టాడని చెప్పుకునేవారు. ఇప్పుడు తనను చూస్తున్నది ఆ జలరాక్షసుడి కొడుకై ఉండాలని కాపు కొడుకు గ్రహించాడు. మా సరస్సు దగ్గర చేరి ఏం చేస్తున్నావు అని రాక్షసుడి కొడుకు అడిగాడు. ఈ సరస్సుకు ఉచ్చు వేసి బిగలాగబోతున్నాను, అప్పుడు సరస్సు కాస్త మూసుకుపోతుంది అన్నాడు కాపు కొడుకు. రాక్షసుడి కొడుకు బుడుంగన మునిగి తండ్రి దగ్గరికి పోయి కాపు కొడుకు అన్న మాటలు చెప్పాడు. అంత పని చేస్తాడుగా, వాణ్ణి బతికి ఉండనివ్వరాదు. నువ్వు మళ్ళీ పైకి వెళ్ళి నీతో పాటు చెట్టు ఎక్కమని పందెం వెయ్యి. చెట్టెక్కి అలిసిపోయాక వాణ్ణి నీటిలోకి తోసేయి. మిగతా పని నేను చూస్తాను అన్నాడు రాక్షసుడు తన కొడుకుతో. రాక్షసుడి కొడుకు పైకి వచ్చి కాపు కొడుకుతో నాతో పాటు చెట్టెక్కు చూస్తాం అన్నాడు. నేను పని మీద ఉన్నాను, కళ్ళు కనబడడం లేదు, కావలిస్తే నా చిట్టి తమ్ముడితో వెయ్యి పందెం అంటూ కాపు కొడుకు చెక్కల గూడులో నుంచి ఉడతను వదిలాడు. రాక్షసుడి కొడుకు చెట్టు మీద చెయ్యి వెయ్యకముందే ఉడత తుర్రున చిటారు కొమ్మకు పాకిపోయింది. రాక్షసుడి కొడుకు మళ్ళీ తండ్రి దగ్గరకు పోయి ఇలా జరిగిందని చెప్పాడు. అయితే వాణ్ణి నీతో పరుగు పందానికి రమ్మను, వాణ్ణి సరస్సు చుట్టూ పరిగెత్తించి అలుపు రాగానే లోపలికి తోసేయి అన్నాడు రాక్షసుడు. రాక్షసుడి కొడుకు మళ్ళీ పైకి వచ్చి పోనీ నాతో పరుగు పందెం వెయ్యి అన్నాడు. కళ్ళు లేవు, పని మీద ఉన్నాను, కావలిస్తే నా బుల్లి తమ్ముడితో వెయ్యి పందెం అంటూ కాపు కొడుకు కుందేలును వదిలాడు. వదిలిందే ఆలస్యంగా అది వాయువేగంతో బయలుదేరి క్షణంలో మాయమైంది. రాక్షసుడి కొడుకు మళ్ళీ తండ్రి దగ్గరకు పోయి జరిగింది చెప్పాడు. అలాగా, ఇదేదో మహాచిత్రంగా ఉందే. అయితే ఈసారి వాడితో మల్ల యుద్ధం చేసి చితకగొట్టి నీటిలోకి తొయ్యి అన్నాడు రాక్షసుడు. వాడి కొడుకు పైకి వచ్చి కాపు కొడుకుతో నాతో మల్ల యుద్ధం చేస్తావా అని అడిగాడు. చేతిలో పని ఇంకా పూర్తి కాలేదు. ఆ కనిపించే గుహలో మా తాత ఉన్నాడు, ఆయనతో మల్ల యుద్ధం చెయ్యి. నువ్వు గెలిస్తే అప్పుడు నీ సంగతి నేను చూస్తాను అన్నాడు కాపు కొడుకు. రాక్షసుడి కొడుకు ఎలుగుబంటి ఉండే గుహలోకి వెళ్ళి దాన్ని కవ్వించాడు.
ఎలుగుబంటి వాణ్ణి పట్టి పీకి రక్కి వదిలిపెట్టింది. వాడు ఎలాగో చావు తప్పించుకొని పారిపోయి తండ్రిని చేరుకుని జరిగిందంతా చెప్పాడు. జలరాక్షసుడికి భయం పట్టుకున్నది. వీడెవడో ఉద్దండుడల్లే ఉన్నాడే, వీడి తమ్ములు చెట్లెక్కడంలోనూ పరిగెత్తడంలోనూ నిన్ను మించిన వాళ్ళంటివి. వీడి తాత నిన్ను చంపినంత పని చేశాడాయే. వీడు మన సరస్సును ఉచ్చువేసి నిజంగానే మూసేస్తాడేమో. ఎంత బంగారమిస్తే వీడు మన సరస్సును వదిలిపోతాడో అడిగిరా అన్నాడు రాక్షసుడు కొడుకుతో. వాడు వెళ్ళి కాపు కొడుకును అడిగాడు. నువ్వు బంగారం తీసుకురా, చూసి చెబుతాను అన్నాడు కాపు కొడుకు. రాక్షసుడి కొడుకు కొంత బంగారం తెచ్చాడు. అది చాలదన్నాడు కాపు కొడుకు. వాడు వెళ్ళి మరికొంత తెచ్చాడు. కాపు కొడుకు తృప్తి పడలేదు. రాక్షసుడు ప్రాణం విసిగి తన దగ్గర ఉన్నదంతా పంపేశాడు. ఇంతకంటే మా దగ్గర చిన్న మెత్తు కూడా బంగారం లేదు అని రాక్షసుడి కొడుకు చెప్పిన మీదట కాపు కొడుకు ఆ బంగారమంతా తీసుకుని తన తండ్రి ఇంటికి వెళ్ళాడు. ఎక్కడిదిరా నీకింత బంగారం అని అన్నలు ఆశ్చర్యంగా అడిగారు. ఈ తాడుతో సంపాదించుకున్నాను అన్నాడు తమ్ముడు. ఈ ఇల్లు ఇంట్లో సామాను తీసుకుని మాకు ఆ తాడు ఇచ్చేయి అని అన్నలు తమ్ముణ్ణి బతిమలాడారు. తమ్ముడు ఇచ్చేశాడు. వాడు తన తండ్రి ఇల్లు బాగు చేయించుకొని తన బంగారంతో పొలాలు గొడ్డు గోద ఏర్పాటు చేసుకుని సుఖంగా ఉన్నాడు. వాడి అన్నలు ఆ తాడు తీసుకుని ఎటుగా వెళ్ళారో ఏమైపోయారో ఈనాటికి ఎవరికీ తెలియదు. కథ సమాప్తం. బింబ ప్రతిబింబాలు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. విశాల నగరంలో వివేకవంతుడనే రాజు ఉండేవాడు. ఆయన ప్రతి ఉదయము సాయంకాలము తన భవనం పైభాగానికి వెళ్ళి అక్కడ చల్లగాలిలో పచారు చేస్తూ సూర్యోదయ శోభ సూర్యాస్తమయ శోభ తిలకిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు ఒక కట్టెలు కొట్టేవాడు. ఉదయం పూట రాజప్రాసాదం పక్కగా కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళి తిరిగి సాయంకాలం పూట కట్టెల మోపుతో తిరిగి వచ్చేవాడు. ప్రతి ఉదయము సాయంకాలము వాడు రాజుకు కనిపిస్తూనే ఉండేవాడు. అయితే వాడు ఉదయం పూట అడవికి పోతూ కనిపించినప్పుడు రాజుకు అయ్యో పాపం, వీడు ఎంత కటిక దరిద్రుడో కదా, అసలే ఎముకల గూడులా ఉన్నాడు, ఇంత శ్రమ పడితే గాని వాడికి రోజు గడవదు అని అనుకుని జాలి పుట్టుకొచ్చేది. సాయంకాలం పూట వాడు మోపు నెత్తిన పెట్టుకుని వస్తూ కనిపించినప్పుడు మట్టుకు రాజుకు వాణ్ణి చూడగానే ఎందుకో పట్టరాని ఆగ్రహం వచ్చేది. పాపాత్ముడు, వీణ్ణి నిలువునా చీల్చినా దోషం లేదు అనిపించేది. ఒకే మనిషిని చూస్తే తనలో ఉదయం ఒక భావము, సాయంకాలం పూట దానికి విరుద్ధంగా ఇంకొక భావము ఎందుకు కలుగుతున్నది రాజుకే అర్థం కాక ఆశ్చర్యం వేసింది. చివరకు ఆయన తన మంత్రిని పిలిచి అతనితో తన అనుభవం చెప్పి తనలో ఈ విరుద్ధ భావాలు కలగడానికి కారణం ఏమై ఉంటుందో తెలుసుకోమన్నాడు. మంత్రి సరేనని 3 రోజులు వ్యవధి కావాలని అడిగాడు. మర్నాడు మంత్రి పేదవాడి వేషం వేసుకుని కట్టెలు కొట్టేవాణ్ణి అనుసరించి అడవికి పోయి వాడు రోజల్లా పడే శ్రమ చూసి సాయంకాలం వాడి వెనకనే తాను కూడా వచ్చేశాడు. రాజుగారు ఆ కట్టెలు కొట్టేవాణ్ణి చూసి ఎందుకో జాలి పడుతున్నది మంత్రికి అర్థమైంది. కానీ రాజుకు వాడంటే ఆగ్రహం ఎందుకు వస్తున్నది తెలియరాలేదు. రెండో నాడు మంత్రి ఒక సాధువు వేషం వేసుకుని కట్టెలు కొట్టేవాడి ఇంటికేసి వెళ్ళాడు. ఆయన గుమ్మంలో అడుగు పెట్టడం చూసి కట్టెలు కొట్టేవాడి భార్య లోపలికి ఆహ్వానించి కూచోబెట్టి ఎంతో మర్యాద చేసింది. మంత్రికి గంధపు చెక్కల వాసన ఘాటుగా తగిలింది. గంధపు చెక్క ఇంట్లో పుష్కలంగా ఉన్నట్టున్నదే. అది అమ్ముకుని సుఖంగా బతక్క ఇంత అగచాట్లు పడుతున్నారేం తల్లి అన్నాడు మంత్రి సానుభూతిగా. బాబు, గట్టిగా అనకండి. నా మొగుడు కట్టెలు కొట్టేటప్పుడు ఎప్పుడన్నా గంధపు కర్ర కూడా దొరుకుతుంది. దాన్ని ఒక గది నిండా పేర్చి పెట్టాం. ఎప్పుడో ఒకప్పుడు రాజుగారు చావడం జరగవచ్చు. ఆయనను దహనం చేయడానికి గంధపు చెక్క కొనేటప్పుడు ఎంత ధర అయినా ఇస్తారు. అందుకని దాన్ని చిల్లరగా వాళ్లకు వీళ్లకు అమ్మక నిలవేసి ఉంచాం అన్నది కట్టెలు కొట్టేవాడి భార్య. రాజుకు కట్టెలు కొట్టేవాడి పైన ఆగ్రహం ఎందుకు కలుగుతున్నదో మంత్రికి తెలిసిపోయింది. కట్టెలు కొట్టేవాడు అడవికి వెళ్ళేటప్పుడు తన దారిద్ర్యం గురించి అనుకుంటాడు. తన ఇంటి ఖర్చుకు సరిపడా కట్టెలు దొరకాలని కోరుకుంటాడు.
ఆ సమయంలో రాజు వాడి స్థితి చూసి జాలి పడతాడు. కట్టెలు కొట్టేవాడు తన పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తాను దాచి ఉంచిన గంధపు కట్టె గురించి అనుకుని రాజు త్వరగా చనిపోతే అదంతా సొమ్ము అవుతుంది కదా అనుకుంటాడు. ఆ సమయంలో రాజుగారికి వాడి మీద పట్టరాని కోపం వస్తుంది. కట్టెల వాడి భావాలు, రాజుగారి భావాలు బింబ ప్రతిబింబాలు. మంత్రి కట్టెలు కొట్టేవాడి భార్య వద్ద సెలవు తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయి మర్నాడు ఉదయం మామూలుగానే సభకు హాజరయ్యాడు. ఏం మంత్రి, రహస్యం అంతు చిక్కిందా అని రాజు అడిగాడు. నిజం తెలుసుకున్నాను మహారాజా. ఆ కట్టెలు కొట్టేవాణ్ణి శిక్షించనని మాట ఇస్తే తమకు యథార్థం విన్నవించుకుంటాను అంటూ జరిగిన సంగతి అంతా చెప్పేశాడు మంత్రి. కట్టెలు కొట్టేవాడు దరిద్రుడై ఉండడం చేతనే కదా రోజు తన మరణం కోరుతున్నాడని గ్రహించి రాజు వాణ్ణి పిలిపించి తగిన విధంగా మందలించి కొంత డబ్బు కూడా ఇచ్చి వాడు అట్టే శ్రమ లేకుండా జీవితం గడిపే ఏర్పాట్లు చేయించాడు. కథ సమాప్తం. శుభం.